వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. 2026 సంక్రాంతి కాంపిటీషన్స్ లో 2 సినిమాలు వచ్చేసాయి. పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు మోసిన రాజా సాబ్ పండుగ సీజన్ వల్ల మంచి నెంబర్లే చూసినా ఫైనల్ గా ఫ్యాన్స్ కోరుకున్న స్థాయిలో బ్లాక్ బస్టర్ కావడం అసాధ్యమై తేలిపోయింది. కేవలం ప్రభాస్ ఇమేజ్ వల్లే జనాలు థియేటర్స్లకు వస్తున్నారు తప్పించి మిగిలిన ఏ అంశం పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇక మనశంకర్ వరప్రసాద్ గారు తొలి బోని చేశారు. రివ్యూస్, పబ్లిక్ రెస్పాన్స్ చూస్తుంటే మెగాస్టార్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడిపోయింది. ఇక మిగిలిన ముగ్గురు హీరోలు, మొదటగా రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి రేపు పలకరించబోతుంది. భార్య ప్రియురాలి మధ్య నలిగిపోయే కథలతో గతంలో చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఇది ట్రెండింగ్గా కొత్తగా ఉంటుందని టీం చాలా ధీమాగా ఉంది. వామో వాయ సాంగ్ ఇప్పటికే వైరల్ కాగా దర్శకుడు కిషోర్ తిరుమల వివిధ ఈవెంట్లో చేసిన డ్యాన్స్ ద్వారా బాగా ప్రచారంలోకి వచ్చారు. అయితే మెగా మూవీస్కి ఫుల్ పాజిటివ్ టాక్ నడుస్తున్న నేపథ్యంలో దానికి ధీటుగా నిలిచి గెలవడం మాస్ రాజాకు పెద్ద సవాలే. ఎల్లుండి రాబోతున్న నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు వెరైటీ పబ్లిసిటీతో ఆకట్టుకుంటుంది. మారి దర్శకత్వంలో రూపొందిన ఈ విలేజ్ ఎంటర్టైనర్లో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. పల్లెటూరిలో ఉండే డబ్బున్న కుర్రాడిగా నవీన్ కామెడీ టైమింగ్ మరోసారి ఆడియన్స్ని లాగేసేలా ఉంది. ఇక అందరికంటే చివరిగా బరిలో దిగుతున్న శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి కూడా ఫన్ని నమ్ముకొని పోటీకి సయ్యనింది. సామాజ వర్గంన ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా మీద ట్రైలర్ వచ్చాక హైప్ పెరిగింది. ఇవి కాకుండా కార్తీ డబ్బింగ్ మూవీ అన్నగారు వస్తున్నారు జనవరి 14నే తమిళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా రిలీజ్ చేసే అవకాశాలు ఊపందుకున్నాయి. మన దగ్గర ఫార్మాలిటీస్ ఇంకా పూర్తి కాలేదు. విజయ్ జననాయకుడు సెన్సార్స్ వివాదం వల్ల ఆగిపోయింది. కానీ లేదంటే ఏపీ తెలంగాణలో పెద్ద ఎత్తున రిలీజ్ ప్లాన్ చేసుకున్న పీవీఆర్ ఐనాక్స్ వల్ల తెలుగు స్ట్రైట్ సినిమాలో మల్టీప్లెక్స్ స్క్రీన్లతో కోతపడేది. మనశంకర్ వరప్రసాద్ గారికి పెరుగుతున్న షోల డిమాండ్ సంఖ్యను బట్టి చూస్తుంటే ఇతర కోడి పుంజులు బాక్సాఫీస్ వద్ద బాగానే కష్టపడాల్సి వచ్చేలా ఉంది. గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనిది 6కి పైగా నోటెడ్ సినిమాలు సంక్రాంతికి బరిలో ఉంటాయని ఎవరూ అనుకోలేదు. డిస్ట్రిబ్యూటర్లకు ఇదొక పెద్ద సవాల్లాగా మారింది. అతివృష్టిలాగా అందరూ ఒకేసారి రావటంతో కలెక్షన్లు పంచుకోవాల్సి వస్తుంది. ఒకవేళ రవితేజ, శర్వ, నవీన్ కనుక యునానిమస్ అనిపించుకుంటే అప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారికి కొంత స్పీడ్ బ్రేక్ పడుతుంది. కానీ అనిల్ రావిపూడి చేసిన మాస్ మ్యాజిక్ చూస్తుంటే అదంతా ఈజీ కాదనిపిస్తుంది. రాజా సాబ్ రిజల్ట్ తేడాగా రావడం మిగిలిన సినిమాలకు కలిసి వస్తుంది. మరి చిరు కాకుండా మిగిలిన ముగ్గురులో ఫైనల్గా ఎవరు గెలుస్తారో చూడాలి.